ఇప్పుడు ఒక సప్లిమెంట్ ఉందనుకోండి. దానిని 100 మంది తీసుకుంటే అందులో 70 మందికి బాగా పనిచేస్తుంది. 30 మందికి పనిచేయటం లేదు అనుకుందాం. అయితే ఇలా ఒకరికి బాగా పనిచేసి ఇంకొకరికి పని చేయకపోవటానికి కారణం నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. హాయ్! దిస్ ఈస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది రిప్లై ఇచ్చేదైతే రిప్లై ఇస్తాను. వీడియో చేసేదైతే వీడియో చేస్తాను. లేదు మీరు నాతో పర్సనల్‌గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి గానీ, కన్సల్టేషన్ తీసుకొని గానీ కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్తే సప్లిమెంటు ఒకరికి పనిచేస్తుంది, ఒకరికి పనిచేయట్లేదు. దానికి మేజర్‌గా ఉన్న రీజన్స్ ఏంటంటే, ఒకటి అబ్జార్ప్షన్ కంప్లెయింట్. మీరు సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు దానికి ముందుగా ఉండాల్సింది ఏంటి అనంటే, మీ శరీరంలో మీ పొట్టలో బైల్ యాసిడ్స్, స్టమక్ యాసిడ్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అండ్ కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఇవి మీకు కరెక్ట్‌గా ఉన్నాయి అనంటే ఫస్ట్ మీరు తీసుకున్న సప్లిమెంట్ అనేది మీ బాడీలోకి అబ్జార్ప్షన్ జరగటం అనేది జరుగుతుంది. అది అబ్జార్ప్షన్ జరిగితే కదా మీకు వర్క్ స్టార్ట్ అయ్యేది. అబ్జార్ప్షన్ జరగకపోతే మీకు వర్క్ స్టార్ట్ అవ్వదు కదా. రెండో పాయింట్ ఏంటంటే మీరు తీసుకునే సప్లిమెంట్ మీకున్న సమస్యకి రైట్ ఆప్షనా కాదా అనేది చూసుకోవాలి. తర్వాత రైట్ డోసా కాదా అనేది చూసుకోవాలి. ఈ రెండిటి మీద మేజర్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు మీకున్నది ఒక సమస్య అనుకోండి. మీరు ఒక సప్లిమెంట్ తీసుకున్నారనుకోండి. అప్పుడు మీకు ప్రాబ్లమ్ క్లియర్ అవ్వదు. మీకున్న సమస్యకి ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇప్పుడు మనకి సప్లిమెంట్స్‌లో కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉంది. మెగ్నీషియంలో 10 ఫార్మ్స్ ఉన్నాయి. మీకున్న సమస్యకి మీరు ఏ ఫార్మ్ వాడాలనేది మీరు తెలుసుకొని ఉండాలి. కాల్షియం ఉంది. కాల్షియంలో ఆల్మోస్ట్ 2-3 ఫార్మ్స్ ఉన్నాయి. మీకున్న సమస్యకి ఏది తీసుకోవాలి? ప్రతి ఒక్క దానికి అలాగే ఉన్నాయన్నమాట. కాబట్టి మీకున్న సమస్య ఏంటి? మీరు తీసుకుంటున్న సప్లిమెంట్ ఏంటి? దానికి సరిపడా మీకు రిక్వైర్మెంట్ ఉన్న డోస్ అనేది మీరు తీసుకుంటున్నారా లేదా? ఇవన్నీ చెక్ చేసుకుంటే అప్పుడు మీకు సప్లిమెంట్ రిజల్ట్ అనేది మీరు ఆశించిన స్థాయిలో అయితే ఉంటుంది. అలా కాకుండా పిచ్చి పిచ్చిగా మీకు తెలిసిన విధానంలో మీరు తెలుసుకోకుండా వాడుకుంటే మీకు రిజల్ట్ అయితే ఏమీ కనపడదు. నెర్వ్ హెల్త్‌కి నెర్వ్ డ్యామేజ్ అయ్యి వచ్చే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కాళ్ళు చేతులు తిమ్మురులుగా ఉండటం, మంటలుగా ఉండటం, మొద్దుబారినట్లు ఉండటం అలాంటి లక్షణాలకి అండ్ నెర్వ్ హెల్త్ సపోర్ట్ కోసము కొంతమంది డాక్టర్స్ పాల్మిజెస్ అనే క్యాప్సూల్స్ రాస్తున్నారు. ఇది కూడా మనకి న్యూట్రిషనల్ సప్లిమెంటే. అయితే ఇది దేనికి యూజ్ అవుతుంది అనంటే ఈ పాల్మిజెస్ అనేది మనకి ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతికి, తర్వాత సయాటికాకి, ఫైబ్రోమయాల్జియాకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీన్ని తయారు చేసిన వాళ్ళు అండ్ రీసెర్చ్‌లు అయితే చెప్తున్నాయి. దీంట్లో ఉన్న ముఖ్య కాంపోజిషన్ వస్తే పాల్మిటోలెథనమైడ్ పిఈఏ అంటారు. ఇది 300 ఎంజీ ఉంటుంది. డిడ్జిన్ 50 ఎంజీ ఉంటుంది. జెనిస్టిన్ 4 ఎంజీ ఉంటుంది. ఇది ఎంతవరకు పని చేస్తుంది అనేది నేను దీని గురించి క్లియర్‌గా రీసెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని రకాల సైట్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క సప్లిమెంటు ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఆ రివ్యూస్ జెన్యూన్ రివ్యూస్ నేను చూడగలను. సో, అలా నేను చూసినప్పుడు ఈ పాల్మిజెస్ క్యాప్సూల్స్‌కి మిక్స్డ్ యాక్షన్ ఉంది. కొంతమంది పనిచేస్తుంది అంటున్నారు. కొంతమంది పని చేయట్లేదు అంటున్నారు. ఈ కాంపోజిషన్‌లో ఉన్న ఈ సప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అవి అసలు మనకి మెకానిజం ఏంటి అనంటే ఈ పిఈఏ అనేది ఏంటంటే ఇది ఒక ఎండోజీనియస్ ఫ్యాటీ యాసిడ్ అనమాట. ఇదేం చేస్తది అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ అనాల్జెసిక్‌గా కూడా రెండిటిగా పనిచేసి మీకు ప్రాబ్లమ్‌ని తగ్గించటానికి, క్రానిక్‌గా ఉండే ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి పనిచేస్తుంది. అండ్ ఇంకా 2 ఉన్నాయి కదా! డిడ్జిన్ ఒకటి, జెనిస్టిన్ ఒకటి. ఈ 2 ఏం చేస్తాయి అంటే మీకు సింప్టమ్స్‌ని కలిగించే రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన బైండ్ అయ్యి ఆ సింప్టమ్స్ మీకు రెడ్యూస్ అయ్యేలాగా అయి 2 పనిచేస్తాయి. ఇక్కడ దీన్ని ఎవరు వాడాలి? నెర్వ్‌కి సంబంధించిన వాళ్ళు, నెర్వ్ పెయిన్‌కి సంబంధించిన వాళ్ళు, ఆ సింప్టమ్స్ వచ్చేవాళ్ళు ఎవరు వాడాలి అనంటే, నాకున్న అనుభవంతోటి నేను చెప్పేదేంటి అంటే, ప్రతి నెర్వ్ పెయిన్‌కి కూడా దాని వెనకమాల ఒక రూట్ కాజ్ ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చిందా? నెర్వ్ డ్యామేజ్ అయిందా? లేదంటే మీ బాడీలో కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ రావటం వల్ల అది వచ్చిందా? యాంటీ ఆక్సిడెంట్స్ ఏమైనా డెఫిషియన్సీ అది వచ్చిందా? అనేది ఇవన్నీ చూసుకొని ఫస్ట్ మీరు అవి వాడుకోండి ఫస్టు. అవి వాడుకున్న తర్వాత మీకు ప్రాబ్లమ్ ఫిక్స్ అయ్యి మీ ప్రాబ్లమ్ తగ్గిపోయిందా అంటే ఓకే. మీకు అవన్నీ బానే ఉన్నాయి. అయినా గానీ మీ ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై అవ్వట్లేదు. మీకు సింప్టమ్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు మీరు ఈ పాల్మిజెస్ అనే క్యాప్సూల్స్ వాడుకోవటం బెటర్ అని నా ఉద్దేశం.
నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఇది ఎవరు వాడాలి, కరెక్ట్‌గా ఈ పర్సన్స్ వాడాలి అనే ఎవిడెన్స్ అయితే నాకెక్కడ దొరకలేదు. సో, నేను చూసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అనంటే సయాటికాకి, ఫైబ్రోమయాల్జియాకి కూడా ఈ పాల్మిజస్ క్యాప్సూల్స్ అనేవి మంచిగా వర్క్ అవుతున్నాయని చెప్తున్నారు. కొన్ని రివ్యూస్ అయితే పనిచేస్తున్నాయని చెప్తున్నారు. సో, మీరు ఇది సప్లిమెంట్ కాబట్టి దీనికి మేజర్‌గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదంటూ ఏమీ లేదు కాబట్టి మీరు వాడుకొని చూడండి. పని చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. అది నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సప్లిమెంట్ మనకి అన్ని దేశాల్లో దొరకట్లేదు. అన్ని ఏరియాల్లో దొరకట్లేదు. మన ఇండియాలో అయితే దొరుకుతుంది. కొంతమంది డాక్టర్స్ అయితే ఈ సప్లిమెంట్‌ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో, ఒకవేళ మీరు గనక వాడి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.